హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక విక్కీ అయితే పద్మావతి బాధని చూడలేక తన మనసులో ఉన్న మాటని పద్మావతికి చెప్పాలి అనుకుంటాడు. పద్మావతి, ప్లీజ్ నేను చెప్పేది విను అని చెప్పి పద్మావతిని ఎంతలా బ్రతిమలాడినా, పద్మావతి నన్ను క్షమించండి విక్రమాదిత్య గారు, మీరు ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నారు. ఇంకా నాకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీ జీవితం, మీ ఇష్టం అనే రకంగా మీరు ఆలోచిస్తున్నారు. మీ భార్యగా నాకు ఈ ఇంట్లో ఎట్లాంటి అధికారం లేదని అర్థమైంది. ఇక నాతో చెప్పి ప్రయోజనం ఏముంది అని చెప్పి పద్మావతి అయితే విక్కీతో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇక విక్కీ అయితే, పద్మావతి, ఇక్కడ చైత్ర ఉంది, నీతో నిజం చెప్పలేకపోతున్నాను. ఆ చైత్ర కడుపులో పెరుగుతున్న బిడ్డకి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని మీ అందరి ముందు గొంతెత్తి గట్టిగా చెప్పచ్చు. కానీ ఆ చైత్ర మరొక నాటకంతో నన్ను విడదీయడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఈ పెళ్ళి అనే విషయంతో ఈ నాటకాన్ని తెరదించుతాను అని చెప్పి ఇక విక్కీ తన మనసులో అనుకుంటూ ఇక మంచం మీద పడుకుని ఉంటాడు. పద్మావతి అయితే బయట కూర్చుని తనలో తను కుమిలిపోతూ ఉంటే ఇంతలో అను ప్లేట్లో భోజనం పెట్టుకొచ్చి, అమ్మీ, పద్మావతి, ఎందుకమ్మీ అంతలా బాధపడుతున్నావు? నువ్విలా నోరు విప్పకుండా సైలెంట్గా ఉంటే బావగారు రేపు చైత్రని పెళ్లి చేసుకుంటారు. తరువాత భర్త వదిలేసిన ఆడపిల్లలాగా పుట్టింట్లో పడి ఉంటావా అని చెప్పి ఇక అను అయితే పద్మావతిని నిలదీస్తుంది. ఇవన్నీ వింటున్న అరవింద చాలా బాధగా, చెప్పు పద్మావతి, చెప్పు. అను అడిగిన మాటలకి నీ దగ్గర సమాధానం లేదే. తను నీకోసం ఎంతలాగో బాధపడుతుంది, కానీ నువ్వెందుకని నోరు విప్పటం లేదు? అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని అంటుంటే ఇక పద్మావతి తన కళ్ళనీళ్ళు తుడుచుకొని పైకి లేచి, చూడండి, మీరందరూ అనుకున్నట్టు ఆయనకి చైత్రకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్ళి జరగదు. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఆయనకి నాకు ఉన్న ఈ బంధం ఎవ్వరూ విడతీయలేరు అని చెప్పి తన మెడలో ఉన్న తాళిని వాళ్ళిద్దరికీ చూపించి ఇక అక్కడి నుంచి పద్మావతి అయితే వెళ్ళిపోతుంది. పద్మావతి అన్న మాటలు విని అరవింద అలాగే అను ఇద్దరు కూడా ఆనందపడతారు. అను అయితే, వదిన, పద్మావతి అన్నట్టుగా నిజంగానే విక్రమాదిత్య గారికి చైత్రకి పెళ్ళి జరగకూడదు అని అంటుంటే ఇక అరవింద్ అయితే, చూడు అను, పద్మావతి మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా పద్మావతి ఈ పెళ్ళి ఆపుతుందని నాకొక నమ్మకం వచ్చేసింది. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పి అరవింద అయితే ఇక అనుని తీసుకుని లోపలికైతే వెళ్తుంది. ఇక్కడ చూస్తే విక్కీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, పద్మావతి, బాగా ఆకలిగా ఉంది, భోజనం పెట్టవా అని అడుగుతుంటే ఇక వెంటనే పక్కన ఉన్న కుచల, పద్మావతి, మీ ఆయనకి ఆకలిగా ఉందంట, వెళ్ళు భోజనం వడ్డించు, అవి తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి ఇక అక్కడి నుంచి కుచల విక్కీ దగ్గరికి పంపిస్తుంది. విక్కీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం కోసం పద్మావతి వైపే చూస్తుంటాడు. పద్మావతి మాత్రం తన తల కూడా తిప్పకుండా విక్కీకి భోజనం వడ్డించడానికి అన్నీ సిద్ధం చేస్తుంటుంది. ఇంతలో పద్మావతి చేతిలో ఉన్న గరిటెని తీసుకుని, చూడమ్మీ పద్మావతి, ఈరోజు నుంచి మీ సారు కాదు, రేపు నా సార్ అవుతున్నారు. మా సార్కి ఏం కావాలన్నా నేనే చూసుకుంటాను. ఆయనకి నేనే ప్రేమగా భోజనాన్ని వడ్డిస్తాను అని చెప్పి ఇక చైత్ర అయితే పద్మావతిని పక్కకి తోసి తనే విక్కీకి భోజనాన్ని వడ్డిస్తుంటుంది. అది చూసిన కుచిలకి చాలా కోపం వస్తుంది. ఏంటి, పద్మావతిని విక్కీని విడగొట్టడానికి వస్తావు కదా, చెప్తా నీ పని అని చెప్పి తను తింటున్న అరటి తొక్కని అక్కడే టేబుల్ పక్కన వేసి, ఓయ్ చైత్ర, నువ్వు విక్కీకి భోజనం పెట్టే ముందు విక్కీకి ఇష్టమైన గుత్తి వంకాయ కూర ఇదిగో ఇటువైపు ఉంది, ముందు దాన్ని పెట్టు అని అంటుంటే, ఓ అవునా, థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి ఇక చైత్ర
ఇటువైపుకి రాబోతుంటే అనుకోకుండా అరటి తొక్క మీద కాలు వేసి జర్రమని జారిపడుతుంది. ఇంకా వెంటనే విక్కీ, పద్మావతి అందరూ కూడా చైత్ర చైత్ర అని చెప్పి ఇక చైత్రని లేవదీసి నిదానంగా సోఫాలో కూర్చోపెడతారు. కుచిల అయితే నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, ఈ కుచిల తలుచుకుంటే ఎవరినైనా పడదోసేస్తుంది అని చెప్పి ఇక కుచిల తనలో తను తెగ సంబరపడిపోతుంది. చైత్ర నీకు బాగానే ఉందా, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని చెప్పి ఇక విక్కీ అయితే చైత్రని పట్టుకుని అడుగుతూ ఉంటే చైత్ర పర్వాలేదు విక్కీ, నేను బాగానే ఉన్నాను అని చెప్పి చైత్ర ఒక్క మాట అనడంతో కుచిల విక్కీ చైత్ర బాగానే ఉందంట, చెప్పిందిగా తనని మేం చూసుకుంటాంలే, పాపం ఆకలితో డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చున్నాం, వెళ్ళు భోజనం తిను, అమ్మ పద్మావతి మీ ఆయనకి భోజనం వడ్డించు అని చెప్పడంతో ఇక పద్మావతి అయితే విక్కీకి ప్రేమగా భోజనాన్ని వడ్డిస్తుంది. చైత్ర అయితే చాలా కోపంగా వాళ్ళిద్దరిని చూస్తుంది. తను అలా పడిపోవడానికి కారణమైన కుచిల వైపు చూసి నేను విక్కీతో నా మెడలో తాళి కట్టించుకున్న తర్వాత ముందుగా నీ పనే పడతాను అని చెప్పి ఇక చైత్ర అయితే కుచిల వైపు ఒక రకంగా చూస్తుంది. ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు, మింగేస్తావు మనిషిని, ముందు విరిగిన కాల్ని సరిచేసుకో, అసలే రేపు పెళ్ళంటున్నావు కదా అని చెప్పి కుచిల అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఇక అను, అరవింద ఇద్దరు అయితే చూసావుగా, నువ్వు విక్రమాదిత్య గారికి భోజనం వడ్డించాలి అనుకున్నావు, కానీ ఆ దేవుడు నువ్వు విక్రమాదిత్య గారికి భోజనం పెట్టడానికి కూడా సరతూగవని చెప్పి నిరూపించాడు. చూసావుగా వాళ్ళిద్దరి ప్రేమ, వాళ్ళిద్దరిని ఎవ్వరు కూడా విడతీయలేరు అని చెప్పి అను, అరవింద చైత్రకి ఒక విధంగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఉదయాన్నే ఇల్లంతా పెళ్లి హడావుడితో కలకలలాడుతూ కనిపిస్తుంది. బయటికి వచ్చిన అరవింద, అను అలాగే కుచల, నారాయణ నలుగురు కూడా ఇంటిని చూసి షాక్ అయిపోతారు. ఇదేంటి ఇల్లంతా ఎవరిలా అలంకరించారు అని అంటుంటే ఇక దివ్య అయితే నేనే అలంకరించాను, బాగుందా అని అడగడంతో దివ్య ఏం చేస్తున్నావు, అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అరవింద అంటుంటే అరవింద మాటలకి దివ్య అక్క నేనిలా చెయ్యక తప్పటం లేదు, నేను అన్నయ్య మీద ఉన్న ప్రేమతో అన్నయ్య బిడ్డ చైత్ర కడుపులో ఉంది, అందుకే ఈ రకంగా ఆలోచించి ఇవన్నీ చేసి తీరవలసి వస్తుంది అని చెప్పి దివ్య అయితే వాళ్ళతో చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో పద్మావతిని విక్కీ అయితే పిలుస్తుంటాడు. విక్కీ పద్మావతిని పిలవడంతో ఏమైంది సారు, ఏమైనా కావాలా అని అడగడంతో చూడు పద్మావతి, ఈ పంచె కట్టుకోవడం నాకు రాదని నీకు తెలుసు కదా, ఈ పంచె కడతావని పిలిచాను అని అంటుంటే ఇంతలో చైత్ర అయ్యో విక్కీ, ఇంకా నువ్వు ఈ పద్మావతిని సహాయం అడుగుతున్నావా, రేపటి నుంచి నీ పక్కన ఉండేది నేను, తాను కాదు, పంచే కదా నేను కడతాను అని చెప్పి చైత్ర అయితే ఇక విక్కీకి పంచని కడుతూ ఉంటుంది. పద్మావతి మాత్రం దూరంగా నుంచుని అలానే చూస్తుంది. ఇక విక్కీ అయితే సారీ పద్మావతి, నీతో ఎన్ని రకాలుగా నిజం చెప్పాలని ట్రై చేస్తున్నా, చెప్పటానికి ప్రతిసారి ఈ చైత్ర అడ్డం వస్తుంది, ఇక నీ బాధ ఇంకాసేపే, తర్వాత ఎగిరి గంతేస్తావు, మునుపటి పద్మావతిలాగా తగ్గేదే లేదంటూ నా ముందుకొచ్చి నిలబడతావు, తరువాత నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి విక్కీ అలానే పద్మావతి వైపు చూస్తుంటాడు. ఇక చైత్ర అయితే విక్కీ పంచె కట్టడం పూర్తయింది, ఏంటి అలానే ఉన్నావు, కళ్యాణం బొట్టు పెట్టుకోలేదేంటి అని అంటుంటే దానికి విక్కీ పెట్టుకుంటా చైత్ర పెట్టుకుంటా, ముందు నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వాలి కదా అని అంటుంటే కూర్చో విక్కీ, ఈరోజు నా చేతులతో నేనే నిన్ను పెళ్లి కొడుకులా రెడీ చేస్తాను అని చెప్పి ఇక చైత్ర అయితే విక్కీకి కళ్యాణం బొట్టు పెట్టబోతూ ఉంటే ఎవరో బయట నుంచి విక్కీ, చైత్ర, విక్రమాదిత్య అని గట్టిగా అరుస్తారు. ఒక్కసారిగా ఆ అరుపులకి ఇంట్లో అందరూ కూడా హడావుడిగా బయటికి వెళ్తారు. ఇంకా అక్కడ ఉన్న వ్యక్తిని చూసి చైత్ర భయపడుతూ గదిలోకి వెళ్ళి
తలుపు వేసుకుంటుంది. విక్కీ అయితే అతన్ని చూసి, హాయ్ రా, రారా, అక్కడే ఆగిపోయావే, అయినా లోపలికి వచ్చి ఇంట్లో వాళ్ళని పలకరించే విధానం ఇదేనా అని చెప్పి విక్కీ అయితే అతనితో చాలా క్లోజ్గా మాట్లాడుతుంటాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తుంటారు. ఇంతలో ఆర్య అక్కడికి రావడంతో ఆర్యని అతనైతే చాలా క్లోజ్గా మాట్లాడతాడు. ఆర్య, విక్కీ, ఎవర్రా ఇతను? నేను ఇంతకు ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నాడు, అందరితో గడగడ మాట్లాడుతున్నాడు, అసలు ఎవరితను అని అనడంతో, నా పేరు సంజయ్, నేను ఫారెన్ నుంచి వచ్చాను, విక్కీ నేను కలిసి చదువుకున్నాం, మా ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఈరోజు విక్కీ పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసింది, మరి నేను లేకుండా ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది, అందుకే వచ్చాను అని చెప్పి అతనైతే అందరితో చాలా బాగా మాట్లాడతాడు. ఒక్కసారిగా ఆ మాటలన్నీ దొంగచాటుగా చైత్ర అయితే వింటుంది. చైత్ర అయితే, ఏంటి వీడు విక్కీ ఫ్రెండా? ఇప్పుడు వీడు కనుక నన్ను ఈ పెళ్లి కూతురు గెటప్లో చూస్తే ఇక అందరి ముందు బయట పెట్టేస్తాడు, ఈ పెళ్ళి అయ్యే వరకు వీడు నన్ను చూడకూడదు అని చెప్పి చైత్ర తన మనసులో అనుకుంటూ భయపడుతూ లోపలే కూర్చుంటుంది. ఇంతలో దివ్య లోపలికి వెళ్ళి చైత్ర అని పిలవడంతో చైత్ర టెన్షన్ పడుతూ దివ్య మొహం చూసి లోపలికి రమ్మన్నట్టుగా తనని చేత్తో పక్కకి లాగి డోర్ లాక్ చేస్తుంది. ఏమైంది చైత్ర, ఏంటి టెన్షన్గా ఉన్నావు? నిన్నటి వరకు చాలా హుషారుగా కనిపించిన నువ్వు ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఇంత టెన్షన్ పడుతున్నావేంటి? అంతేలే, ఎంత హుషారుగా ఉన్న వాళ్ళకైనా పెళ్ళి అనగానే కాస్త టెన్షన్ మొదలవుతుంది, అది కూడా అది నీలో నాకు కనిపిస్తుంది, ఇదేనేమో అని చెప్పి దివ్య మాట్లాడుతుంటే దివ్య మాటలకి చైత్రకి ఏమీ అర్థం కాదు. అసలు దివ్య మాటని ఒక్కటి కూడా వినిపించుకోదు. తను ఆ కింద వచ్చిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. ఇక దివ్య అయితే చైత్ర చెయ్యి పట్టుకోగానే ఒక్కసారిగా మెలకులోకి వచ్చి, దివ్య ఏంటి, నాకేమన్నా చెప్పాలా అని అంటుంటే, అదేంటి చైత్ర, నేనింతసేపు నీతో మాట్లాడుతుంటే నువ్వు ఒక్క మాటికి కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు, పైగా ఎందుకు ఇట్లా నీ చేతులు వణుకుతున్నాయి, ఏమైంది అని అడగడంతో దానికి చైత్ర ఏం మాట్లాడలేక, అదేం లేదులే, పెళ్ళి కదా కాస్త టెన్షన్గా ఉంది అని చెప్పి చైత్ర తప్పించుకుంటుంది. ఇంతలో పంతులు గారు రావడంతో అన్నీ సిద్ధమేనా అని అడుగుతారు. ఇంతలో దివ్య అయితే, వచ్చేసారా పంతులు గారు, ఇదిగోండి మీకు కావలసినవన్నీ ఇక్కడే పెట్టాను, ఇక అన్నీ సిద్ధమే, మీరు పూజ మొదలు పెట్టండి అని చెప్పడంతో, అయ్యా ముందు పెళ్లి కొడుకొచ్చి కూర్చోండి అని అడగడంతో తన ఫ్రెండ్ విక్కీని దగ్గరుండి మరి పీటల మీద కూర్చోపెడతాడు. విక్కీ అతని వైపు చూస్తే అతను నేనున్నాను కదా అన్నట్టుగా కళ్ళతో సైగ చేసి విక్కీని కూర్చోపెడతాడు. అమ్మా, పెళ్లి కూతుర్ని కూడా తీసుకురండి, అమ్మాయి అబ్బాయితో గౌరీ పూజ చేయించాలి అని చెప్పడంతో ఇంతలో దివ్య చైత్ర ఉన్న గదిలోకి వెళ్తుంది. చైత్ర అయితే తలపై నుంచి మేలి ముసుగుని వేసి తన మొహాన్ని కనిపించకుండా కవర్ చేసుకుంటుంది. దివ్య చైత్రని చూసి, చైత్ర ఏంటిది, ఈ మేలి ముసుగేంటి అని అంటుంటే ఇక చైత్ర అయితే, మా ఇంట్లో పెళ్ళి అయ్యే వరకు పెళ్ళి కొడుకు మొహం చూడకూడదు, ఇది మా పుట్టింటి సాంప్రదాయం, ఎంత వాళ్ళు వద్దని నన్ను పంపించేసిన సాంప్రదాయాలను మర్చిపోలేను కదా, అందుకే ఇలా వేసుకున్నాను అని చెప్పి ఇక చైత్ర అయితే మొహం కనిపించకుండా ముసుగు వేసుకుని ఉంటుంది. చైత్రని తీసుకొచ్చి నిదానంగా విక్కీ పక్కన కూర్చోపెడుతుంది. ఒక్కసారిగా కుచెల, అరవింద అలాగే అను ముగ్గురు కూడా పద్మావతి దగ్గరికి వెళ్ళి, పద్మావతి నువ్వు ఇప్పటికైనా మాట్లాడు, విక్కీని ఈ పెళ్ళి చేసుకోవద్దని చెప్పు, నీ మాటన్నా నువ్వన్నా విక్కీకి చాలా ఇష్టం, ఖచ్చితంగా నీ మాట వింటాడు, వెళ్ళు పద్మావతి, నువ్వు మౌనంగా ఉంటే ఇక నీ జీవితంలోకి ఆ చైత్ర అడుగు పెట్టేస్తుంది అని చెప్పి ఇక పద్మావతికి ముగ్గురు కూడా నచ్చ చెప్తుంటారు. పద్మావతి మాత్రం చాలా బాధగా విక్కీని చూస్తూ ఉంటుంది. విక్కీ కూడా
పద్మావతిని బాధగా చూస్తూ, నన్ను నన్ను క్షమించు పద్మావతి, నిన్ను బాధ పెట్టేలా చేస్తున్నాను. ఇంకా సేపట్లో ఆ బాధంతా పోయి సంతోషమే ఉంటుంది. ఇక ఎన్నటికీ నీ కంటి నుంచి నీటిని రానివ్వను అని చెప్పి ఇక విక్కీ అయితే తన మనసులో అనుకుంటాడు. ఇంతలో పంతులు గారు, అయ్యా అమ్మాయి మెడలో తాళి కట్టండి అని చెప్పి తాళిని ఇవ్వడంతో విక్కీకి బదులు విక్కీ స్నేహితుడు చైత్ర మెడలో తాళి కడతాడు. ఒక్కసారిగా దివ్య, ఏయ్ ఏయ్ ఎవరు నువ్వు? అన్నయ్య, నువ్వు కట్టాల్సిన తాళి ఇతను కడుతున్నాడేంటి అని చెప్పి దివ్య అయితే నానా గొడవ చేస్తుంది. ముసుగులో ఉన్న చైత్రకి ఏమీ అర్థం కాదు. వెంటనే ముసుగు తీసి ఆగు ఆగు అని ఆపుతుంది. ఇక అతడైతే చైత్ర మెడలో 3 ముళ్ళు వేసిన తర్వాత చైత్ర వైపు సీరియస్గా చూస్తాడు. ఇక చైత్ర, నన్నొద్దని నన్ను మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు నా మెడలో తాళి కట్టడానికి నీకెంత ధైర్యం అని చెప్పి ఇక చైత్ర అయితే అతన్ని నిలదీస్తుంది. వెంటనే విక్కీ అయితే చైత్ర చెంప పగలగొట్టి, ఛీ సిగ్గుందా నీకు? ఒక మగవాడిని ప్రేమించి అతనితో తప్పు చేసి అతనికి డబ్బు ఆస్తి లేదనేసరికి వెంటనే మరొకరి డబ్బు ఆస్తికి ఆశపడి చివరికి కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయావు చూడు. నీలాంటి ఆడదాన్ని అసలు వదిలిపెట్టకూడదు. కానీ నా ఫ్రెండ్ సంజయ్ని చూసి నిన్ను వదిలిపెడుతున్నాను. వాడు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. నువ్వు వాడికి డబ్బు లేదన్నావని అది సంపాదించడానికి వాడు అన్ని విధాలుగా యూఎస్ వెళ్ళాడు. కానీ ఇక్కడ నువ్వు వెలగపెట్టిందేముంది? వాడి ద్వారా తల్లివయ్యి ఆ బిడ్డకి నన్ను తండ్రిని చేయాలని చూసావు. నా వెనక ఆస్తికి మహారాణిలా ఉండాలి అనుకున్నావు. అసలు నువ్వు వాడదానివేనా? ఇలా ఒక ఆడదానివయ్యుండి మరొక ఆడదాని జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్నావు చూడు. నిన్ను వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇక విక్కీ అయితే మళ్ళీ చెయ్యెత్తుతాడు. ఇంతలో తన ఫ్రెండ్ సంజయ్, ఆగు విక్కీ ఆగు, దీనికి ఇలా కాదు, ఇదిగో నేను వేసిన పనిష్మెంట్ ఇదే. నా దగ్గర డబ్బు లేదని నా బిడ్డని విక్కీకి కొడుకుని చేయాలని చూస్తున్నావు. ఇక నేనేంటో నీకు చూపిస్తాను, పద పద ఇక్కడి నుంచి అని చెప్పి ఇక చైత్రని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తుంటాడు. ఒక్కసారిగా అది చూసిన పద్మావతి నోటి నుంచి మాట రాదు. ఇక విక్కీ అయితే పద్మావతి దగ్గరికి వెళ్ళి, పద్మావతి, నేను నిన్ను కాకుండా ఎవరిని పెళ్లి చేసుకుంటానో చెప్పు. ఈ విక్రమాదిత్య జీవితంలో పద్మావతి ఒక్కతే భార్య. పద్మావతిని తప్ప మరొక ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడడు అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతిని దగ్గరికి తీసుకుంటాడు. ఇద్దరు కూడా ఒకరినొకరు హక్ చేసుకుంటారు. అది చూసిన కుటుంబం మొత్తం చాలా సంతోషిస్తుంది. అనుకోకుండా అను ఒక్కసారిగా సృహ కోల్పోతుంది. అను అలా సృహ కోల్పోవడంతో ఆర్య అనుని పట్టుకుంటాడు. వెంటనే కుశల, అను అను ఏమైంది? ఇంతవరకు బాగానే ఉన్నావు కదా, ఇంత మంచి శుభవార్తని సంతోషించేలోపే ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయావేంటి? రే ఆర్య, త్వరగా హాస్పిటల్కి ఫోన్ చేయరా, డాక్టర్ని వెంటనే రమ్మని చెప్పు అని చెప్పి ఇక నారాయణ చెప్పడంతో ఆర్య డాక్టర్ గారికి ఫోన్ చేస్తాడు. ఇక డాక్టర్ వచ్చి అనుని చెకప్ చేసి కంగ్రాట్స్, తను తల్లి కాబోతుంది అని చెప్పడంతో దానికి వెంటనే ఇక ఆర్య అయితే తెగ సంబరపడిపోతాడు. ఆనందాన్ని తట్టుకోలేక కుచలని ఎత్తుకొని తిప్పేస్తాడు. కుచల, రేయ్ రేయ్, నేను మీ అమ్మన్రా, నువ్వు నన్ను కాదు అనునిలా ఎత్తుకుని తిప్పాలి అని చెప్పి ఇక కుచలైతే తెగ ఆనందపడిపోతుంది. అరవింద్ అయితే ఇక మన ఇంట్లో అన్ని ఆనందాలే. పద్మావతి విక్కీ ఒక్కటయ్యారు. అసలు తల్లే కాదనుకున్న అను నెల తప్పింది. త్వరలోనే విక్కీ పద్మావతిలు కూడా శుభవార్తని చెప్పాలి అని చెప్పి ఇక అరవింద్ అయితే వాళ్ళ వైపు చూసి నవ్వుతూ మాట్లాడుతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.